పిట్ట కొంచెం కూతగనం అనే సామెత మీరు ఎప్పుడైనా విన్నారా? నాకైతే ఈ సామెత మా ఆయాన్ని చూస్తే గుర్తొస్తుంది. వాడు చూడడానికి చాలా చిన్నగా ఉంటాడు, కానీ వాడు చేసే అల్లరి ఎంత ఉంటుందంటే తట్టుకోలేము వాడు అల్లరిని. సరేలే కానీ ఇవన్నీ మాకెందుకు చెప్తావు, కానీ అక్కడ వీడియోలో ఏదో చేస్తున్నావు కానీ దాని గురించి చెప్పు అంటారేమో. కొన్ని రోజుల క్రితం అయితే నేను జొన్నలు విసిరాను అనే వీడియో అయితే పెట్టాను. దాని కంటిన్యూషన్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో పెడతా అని చెప్పాను. కానీ అదేంటో నాకు ఇప్పుడు వరకు ఆ వీడియో అయితే తీయడానికి కుదరలేదు. ఈ అన్నం అయితే డైలీ వండుతున్నాను కానీ వీడియో అయితే తీయట్లేదు. ఈరోజు ఎలా అయినా సరే ఈ వీడియో మీకు చూపించేయాలి అని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ గిన్నెలో మనకు కావాల్సిన క్వాంటిటీలో విసిరిన జొన్నలు అనేది తీసుకోవాలి. దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక గంట సేపు నాననివ్వాలి. నానిన తర్వాత దాంట్లోనే మనం 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుంటే దాని మీద ఉన్న పుట్టంతా పోయి చేదు అనేది లేకుండా ఉంటుంది. తర్వాత ఇంకొక లోట నీళ్లు తీసుకొని పొయ్యి మీద పెట్టేసి దాంట్లో ఈ నానబెట్టిన జొన్నలు వేసి బాగా తిక్కు కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకుంటే జొన్న అన్నం అనేది రెడీ అయిపోతుంది. ముందే ఉప్పు వేసుకోవద్దు. అన్నం అంతా ఉడికాక ఉప్పు వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే జొన్నలు కూడా త్వరగా ఉడుకుతాయి. దీంట్లో విటమిన్ B2 అయితే ఉంటుంది. ఐరన్ ఫుల్గా ఉంటుంది. పిల్లలకైతే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి దీంట్లో. ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా బీపీతో కానీ షుగర్తో కానీ ఉంటే ఈ ఫుడ్ అనేది బెటర్ అని చెప్పవచ్చు.